గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఆయన అనేక సమస్యలు నేను చూసినాను. అందరు తుఫాను బాధితులకు 1,50,000 అలాంటప్పుడు అందరికంటే ఎక్కువ పాడేది ఇచ్చినాడు. తర్వాత తుఫాను తర్వాత వాళ్ళ ఊర్లో అతిశయోక్తి చెప్తలేను, ఆయన తీయలే కాదు, ఆయనకు సరికిలే కాదు. నాలాంటి వాళ్ళే మనకున్న దాంట్లోనే కొంత ఇచ్చేవాళ్ళు 1000 మంది కాదు, ఒక 10,000 మందిని నారాయణమూర్తి గారికి మనిషికి ₹1,00,000 ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఆయనకు. కానీ ఆయన ఆ ఊర్లో తనకున్న 2 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ కట్టించి మా ఊరు నాగం జనార్దన్ రెడ్డి గారితో ప్రజలకు అంకితం చేసి దానికి తన పేరు కూడా పెట్టుకోలే. ఆయన వాళ్ళ తల్లిదండ్రుల పేరు కూడా పెట్టుకోలే. తర్వాత విచిత్రం ఏంటంటే అందరికంటే ముందే ఆ ఊర్లో ఆలయం వాళ్ళ నాన్నగారి కోరిక రామాలయం కూడా కట్టించినాడు. దానికి కూడా వాళ్ళ పేరు లేదు. అట్లాంటి వ్యక్తిత్వం అయినా తనకు ఏం కోరుకునేది కాదు. నడవటం కానీ జీవితం కానీ చాలా దగ్గరగా మమ్మల్ని ఆదరించిన మాలాంటి వాళ్ళకి చాలా సన్నిహితుడు, గౌరవనీయుడు. చాలా రాజకీయ అంశాలే కాదు, చాలా సబ్జెక్టు ఉంటుంది. ఏమి పట్టించుకున్నట్టు కానీ అనేక అంశాల పట్ల సాధికారికమైన జ్ఞానం ఉండి తెలుగు సినిమా రంగంలో తనదైన గొప్ప ముద్ర వేసిన ప్రజానటుడు. విప్లవ భావాల పట్లతో కానీ మానవత్వంతో అట్లా అనుకుంటే హింసను ఏం సపోర్ట్ చేయడాయన. ఏ వైపు నుంచి హింస ఉన్నా రాజ్య హింసను కానీ వ్యక్తిగతంగా ఏ హింసను కూడా ఇష్టపడే మనిషి కాదు. అలాంటి మనిషి ఈ వ్యవస్థలో ఉన్న అనివార్యంగా మనుషులు హింసకు ఎట్లా ప్రేరేపించబడతారు, ఎట్లా హింసలోకి వస్తారు, హింస రాజ్యం ఎంత క్రూరంగా ఉంటుంది. నేతలు కానీ విధానాలు కానీ వ్యవస్థీకృతమైన ఆధిపత్యాలను కనుక్కుంటే వీటిని ధిక్కరించడం కోసం కళాకారులు ప్రజలు తమ వంతుగా చేసేదానికి నారాయణమూర్తి గారు సుదీర్ఘ ప్రయాణం. అది గద్దెరన్నతో పాటుగా కర్ణాటి లక్ష్మణనరసయ్య గారు, నాజర్ గారు, మాభవం నుంచి ముందడుగు నుంచి అప్పటి నుంచి రక్తకన్నీరు నుంచి ఎర్రమల్లెల నుంచి టీకృష్ణ నుంచి ఈ పరంపర తెలుగు నేలపైన ఒక మహోన్నతమైన ప్రజా సాంస్కృతిక వారసత్వం మనుషులు మారాల్సిన నుంచి నడుస్తున్న దానికి హైలైట్గా వచ్చి మధ్యలో ముగినారు. కానీ అదే మార్గాన్ని పట్టుకున్న ఒకే ఒక నటుడు నారాయణమూర్తి గారు. ఈ సినిమాను ప్రజలు ఆదరించారు.